వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదొచ్చేసి ఒక న్యూ వ్లాగ్ అనమాట. సో, ఇందులో వచ్చేసి నేను ఫ్రూట్ సలాడ్ చేయబోతున్నాను. మిడిల్‌లో వచ్చేసాడండి. సో, జస్ట్ హి వాంట్ టు సే హాయ్ అండ్ వాంట్ టు గివ్ ఫ్లయింగ్ కిస్ టు యూ ఆల్ గైస్. సో, వాడు నాకిచ్చాడు ముందు. తర్వాత మీ అందరికి ఇస్తాడేమో. సే హాయ్ అండ్ గివ్ ఫ్లయింగ్ కిస్ అంటే హి విల్ బి గివింగ్ యూ ఆల్ సేమ్. సో, వీడినింకా పంపించేద్దాము. పంపించేసి మనం రెసిపీ స్టార్ట్ చేద్దాం. కానీ వీడెళ్ళడు, ఇక్కడే ఉంటాడు నాతో పాటే. నా చుట్టే తిరుగుతూ ఉంటాడు. సో, ఒక బౌల్‌లో మిల్క్ ప్యాకెట్ తీసేసుకొని, మిల్క్ ఏసేసుకున్నా అనమాట కట్ చేసుకొని. సో, ఇందులో నేను కొంచెం క్వాంటిటీయే చేసుకున్నా. ఎందుకంటే నా దగ్గర ఫ్రూట్స్ తక్కువున్నాయి. సో, కోసం అని చెప్పి నేను కొంచెం క్వాంటిటీయే చేసుకుంటున్నా. అండ్ ఈ కస్టర్డ్ పౌడర్ యూజ్ చేస్తున్నా నేను. ఈ బ్రాండ్ ఏదో నాకు తెలీదు. ఐ హావ్ నాట్ సీన్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కట్ చేసేసుకొని ఫ్రూట్ కస్టర్డ్ పౌడర్‌ని ఒక బౌల్‌లో ఏసుకొని, ఈ చల్ల పాలున్నాయి కదా! అవి అందులో ఏసుకొని మంచి కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలి వితౌట్ లంప్స్. అది మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. సో, ఇప్పుడొచ్చేసి మనం పాలను మరిగించుకోవాలనమాట. సో, పాలు మరిగేలోపు మనం ఫ్రూట్స్‌ని కూడా కట్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ నేను పాలు మరిగెడుతున్నప్పుడు ఇలాచీ వేస్తున్నా. జస్ట్ యూ గైస్ సీ. ఆ ఇలాచీ అనేది మంచి ఫ్లేవర్ ఇస్తుంది మనకి. సో, పాలు మరిగిపోయాయి. ఇలా మరిగినప్పుడు మనము అందులో ఫ్రూట్ కస్టర్డ్ పౌడర్ ఏసేసి మిక్స్ చేసేసుకోవాలి. సో, ఎలాంటి కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్స్ చేసుకోవాలంటే, మనకి దోస బ్యాటర్ ఉంటుంది కదా! అలా కన్సిస్టెన్సీ రావాలి. సో దట్ క్రీమీగా మంచి టేస్టీగా ఉంటుంది. సో, యూ కెన్ సీ, చూసారా? దోస బ్యాటర్ కన్సిస్టెన్సీలో వచ్చింది. అండ్ ఇక్కడ ఐయామ్ కటింగ్ నౌ ద ఫ్రూట్స్ అనమాట. చల్లారనికి పెట్టేసాను. నేనొచ్చేసి 3 ఫ్రూట్స్ యూజ్ చేస్తున్నా. వన్ ఈస్ యాపిల్, బనానా అండ్ ఆల్సో గ్రేప్స్. సో, ఇక్కడ మా వాడు వచ్చి కూర్చుంటా అంటే సరే అని చెప్పి కూర్చోబెట్టేసాను వాడిని. ఇక నేను బనానా కట్ చేసి ఒక పీస్ పెడితే వాడు చూడండి ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడో. నాకు తెలియకుండా కెమెరాని చూస్తే ఇలా అన్ని వీడియోస్‌కి యాక్టింగ్ చేస్తూ ఉంటాడు ఈడు. సో, వాడిని కూడా ఏయమని చెప్పి కొన్ని ఫ్రూట్స్ ఇచ్చాను నేను తర్వాత. సో, వాడు కూడా సరే అని చెప్పి ఏసాడనమాట. సో, యాపిల్ గూడా కట్ చేసుకున్నాం. కొంచెం చిన్న పీసెస్‌లా కట్ చేసుకున్నాము. సో, కొంతమంది ఏంటంటే మీద పీల్ ఆఫ్ చేసేసుకుంటారు. బట్ నేనైతే విత్ పీలే ఏసుకుంటున్నా. వాడు పక్కన కూర్చొని అన్ని ఫ్రూట్స్ అడుగుతుంటే ఇస్తున్నా. మీరు ఈ వీడియో ఇలానే కంటిన్యూ చేసి చూడండి. మా వాడికి ఇది నచ్చిందా లేదా అనేది మీకు వీడియో ముందు తెలుస్తది వీడియోలో. మీరు బాగా ఎంజాయ్ చేస్తాడు వాడి ఎక్స్‌ప్రెషన్స్ అవన్నీ. వాడు ఈ దీనికి టేస్ట్‌కి చేసి ఎలా ఉంది అని చెప్పి చెప్తాడనమాట. యాక్చువల్‌గా అయితే టేస్ట్ అయితే బావుంది. బట్ మీరు వాడి మాటల్లోనే వినండి. బాలే బాగుందా బాలేదా? తాగిన వాటర్ ఒక్క ముద్ద ఒకటి కొంచెం నీకు దండం పెడతా. ఇవ్వాలి ఎట్లుంది, బాగుందా? తిను యాపిల్. యాపిల్ బాగాలేదా? బనానా తింటావా? గ్రేప్స్ తింటావా? గ్రేప్స్ సో, యాక్చువల్‌గా నేను మీకొకటి ఇంగ్రీడియెంట్ చెప్పడం మర్చిపోయాను ఇందులో. షుగర్ కూడా వేసుకోవాలి మిల్క్ బాయిల్ అవుతున్నప్పుడే. సో, బేసికల్లీ నేనొక మిస్టేక్ చేశా. అదేంటంటే, నేను దోస బ్యాటర్ లాగా కొంచెం మంచిగా క్రీమీగా రావాలి ఇలా అని చెప్పి స్టవ్ మీద పెట్టేసి పక్కకెళ్ళా. సో, అది మాడింది. ఆ మాడిన టేస్ట్ అనేది దానికొస్తుందనమాట. సో, ఇంకా నాకైతే నచ్చింది. మీరైతే అలా పక్కన పెట్టేసి వెళ్ళిపోకండి. సో, నేను దాన్ని తీసుకెళ్ళి ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేసి కొంచెం కూల్ అయిన తర్వాత తిందామని చెప్పి ఫిక్స్ అయ్యా. సో,
కూల్ అయిన తర్వాత హ్యాడ్ ఇట్. అండ్ ఇక్కడొచ్చేసి నేను ఈవినింగ్ టీ పెట్టేసుకొని మంచి టీ విత్ బిస్కెట్స్ ఎంజాయ్ చేస్తున్నా నేనైతే. సో, మీరు కూడా నాలాగా టీ లవరా? సో, ఇట్స్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వ్లాగ్. థాంక్ యూ గైస్. సో, మీకు కూడా నా వ్లాగ్ నచ్చితే, మా వాడి క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ నచ్చితే, సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.